హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు మా హస్బెండ్కి ఈరోజు అయితే పూరి తినాలనిపించింది. అందుకే ఇప్పుడు పూరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందు చపాతీ పిండి తీసుకొని కొంచెం ఏంటో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర ప్లేట్ మీద కొద్ది పిండి వేసుకొని ఒత్తుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చపాతీలని మంచిగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం పిండి వేసుకొని చపాతీ కింద అంటకుండా ఉండడానికి ఆ చపాతీని తీసి ఆ ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మనం ఎన్నైతే బాల్స్ చేసుకున్నామో ఆ బాల్స్ అన్ని చపాతీలా చేసుకొని కొద్ది పిండి వేసుకొని ఆ చపాతీ మీద చపాతీ వేసుకోవాలి. ఇలా పిండి వేసుకుంటే అతుక్కోవని మీ అందరికీ తెలుసు కదా, మీకు తెలుసులేండి, అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేనైతే మేమిద్దరమే కాబట్టి 4 అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ నాకు పక్కకు తీసిన కొంచెం అంతా పోసాను, దాంతోపాటు కాలేదని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా డీప్ ఫ్రైకి సరిపడా అంతా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయితేనే పూరి చక్క సింపుల్గా పొంగుతుందంటారు కదా, అట్లా పొంగిద్ది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. అంతకంటే మన ఛానల్ ఎవరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చపాతీలు తీసి పూరీలు తీసి దాంట్లో వేసుకుంటే పూరీలు ఏకంగానే తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా పూరి పొంగుతున్నాయో. ఇలా పొంగితే చాలా బాగుంటాయి, మెత్తగా టేస్ట్గా చాలా బాగుంటాయి. నాకు మా హస్బెండ్కి పూరి అంటే చాలా ఇష్టం. నేను ఏలూరు ఎప్పుడు వెళ్ళినా సరే ముందు మా హస్బెండ్ని అడిగేది పూరియే. చూడండి, ఇలా నేనైతే ఎన్ని అయితే పూరీలు తయారు చేశానో ఆ పూరీలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే పూరీలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆయిల్ తగ్గించి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఒక టమాటా, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసాను. మేమిద్దరమే కాబట్టి కర్రీ కూడా కొంచెమే చేస్తున్నాను. అలాగే పోపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గాక కొంచెం పసుపు, టర్మరిక్ వేసుకొని తర్వాత కొంచెం కారం వేసుకొని ఆ రెండు వాసన స్మెల్ అన్నది ఉండకుండా పోయేలా చూసుకోవాలి. తర్వాత శనగపిండి కొద్దిగా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం మిల్క్ ఎలా అయితే ఉంటుందో అలాగా పిండి అంతా వాటర్లో కలిసేలా చేసుకొని మన కర్రీలో వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా ఆగాలి. తర్వాత మన రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉంటే అంతే, రెడీ పూరీలో పూరీ కర్రీ. ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. చూసారు కదా, ఉందా ఎలా ఉందమ్మా? చూసుకోండి, ఇదిగోండి నా వాట పూరీలో కర్రీ. ఎక్సలెంట్, అదిరిపోయింది, చాలా బాగుంది. నిజమా? చాలా బాగుంది. పూరి కొట్టదు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్.